ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పతనం మొదలైందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని చెల్లిని ఉద్ధరించలేని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న మహిళలను ఎలా ఉద్ధరించగలరంటూ ప్రశ్నించారు. మొదట మారాల్సింది ఎమ్మెల్యేలను కాదని సీఎం జగన్ను మారిస్తే సరిపోతుందని మధుసూదన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని చెప్పారు. ధర్మవరంలో వ్యతిరేక ఓటును చీలనివ్వమని చెప్పారు. కేతిరెడ్డి వ్యతిరేకులను ప్రతిపక్ష పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చి కేతిరెడ్డి ఓటమి లక్ష్యంగా పనిచేస్తామని మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు. వాళ్ళు సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అనలేదు కానీ వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు చెప్పే విధంగా ప్రోత్సహిస్తారు. ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నా, ఏ పథకాలు ప్రజలకు ఉపయోగపడే ప్రతి పథకము కూడా ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. వాటన్నింటినీ కూడా కంటిన్యూషన్ చేస్తుంది. ప్రజా ఉపయోగ కార్యక్రమాలు, ప్రజా ఉపయోగ పథకాలన్నీ కూడా కంటిన్యూషన్ అవుతాయి. ఏవి కూడా తీసేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు అనవసరమైనవి ఏమన్నా వాళ్ళ వైసీపీ వాళ్ళకి లబ్ధి పొందేటివో వాళ్ళ కార్యకర్తలు లబ్ధి పొందేటివో పోతాయి తప్ప ప్రజలు ఇప్పుడు పెన్షన్ ఉంది తీసేస్తామో చెప్పండి. 3000 పెన్షన్ చేశారు, మేము అవసరమైతే 4000 చేస్తాం, 5000 చేస్తాం, కానీ తగ్గించేది ఏం లేదు కదా. అమ్మ కూడా ఉంది, దాన్ని ఇంకో పేరు పెట్టారు, అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా దీంట్లో పెట్టారు. అమ్మకు వందనం, అమ్మకు వందనంలో పెట్టాము. అక్కడ గ్యాస్ ప్రోగ్రామ్ పెట్టాం, మంచి గ్యాస్ సిలిండర్ ఫ్రీ. ఇంతకుముందు దీపం పథకం ఉండేది, దాన్ని అమ్మకు వందనంలో గ్యాసు 3 నెలల తర్వాత అని. ఇంకా అవన్నీ ఏం లేదు, ఊరికే పాంప్లెట్లు పంచుకుంటారు. కామనే కదా, ఎలా తిన్నాక ఏదో ఒకటి పంచాలా, ఊరికే పోతే ఏ పంచడం ఇంతకంటారు. ఇంతకుముందు అయితే యూట్యూబ్ పెట్టుకుంటే పోతాను, ఏం పని చెప్పదు, ఇవాళ ఏం లేదు, ఏ పడుకోలేదు ఓటేయండి అని. ఏదో ఒకటి అడుక్కోవాలనుకున్నాడు, ఏదో పేపర్లు కూడా ఏదో ఒకటి ఇస్తాను. ఏమో